జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని యావత్ భారత్ కదిలించింది. ఈ దారుణ మారణకాండపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇదొక చీకటి రోజు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. పహల్గాం టెర్రర్ అటాక్పై తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు. కాశ్మీర్ వాయిస్ వినండి అంటూ 2 పేజీల లెటర్ను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇది అమాయక ప్రజలపై జరిగిన దాడి మాత్రమే కాదని, కాశ్మీర్పై జరిగిన దాడి అని పేర్కొన్నారు. పర్వతాల నిశ్శబ్దం భరించలేనంత భారంగా మారే రోజులు ఉన్నాయి. అత్యంత ప్రశాంతవంతమైన ప్రకృతి దృశ్యాలు కూడా మన లోయల్లోకి చొచ్చుకుని పోయే చీకటి నుంచి మనల్ని రక్షించలేవు. ఏప్రిల్ 22, 2025 కాశ్మీర్కు అలాంటి రోజుగా మారింది. ఇది పహల్గాం గడ్డి మైదానాల్లో రక్తం చిందిన రోజు. ప్రతి కాశ్మీరీ హృదయం ముక్కలైన రోజు. మనం ఎవరో అనే పునాదినే కదిలించిన రోజు. ఇంత క్రూరమైన, అర్ధరహితమైన చర్య గురించి మాట్లాడటానికి మాటలు రావటం లేదు. బరువైన హృదయంతో, ఎంతో బాధతో ఇది రాస్తున్నాను. ఈరోజు మా ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణంగా కాల్చి చంపారు. మా ఫైన్ అడవులు, వాగులు, మా కొండల మధ్య స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి వచ్చిన పర్యాటకులు ఏ మానవుడు చూడకూడని భయానకతను ఎదుర్కొన్నారు. కానీ ఇది చేసింది మేము కాదని దృఢ విశ్వాసంతో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ అనాగరికత దాడి కేవలం అమాయకులపై జరిగిన దాడి కాదు, కాశ్మీర్ పైనే జరిగిన దాడి. ఇది శతాబ్దాల నాటి మన ఆప్యాయత, సాంప్రదాయాలకు అవమానం. మన ప్రతిష్టను వక్రీకరించి, మన బాధను తమ సొంత దృష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకునే చేసిన ద్రోహం. మా కాశ్మీరులంతా దుఃఖంతో ఉన్నాం, కోపంగా ఉన్నాం. ఎందుకంటే ఇలాంటివి జరిగిన ప్రతిసారి మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తుంది. మనం గుర్తింపుకు కాపాడుకోవడంతో పాటు మనకు చెందిన అవమానాన్ని మనం మోయవలసి వస్తుంది. కానీ నేను మళ్ళీ అస్పష్టత, నిస్సందేహంగా చెబుతున్నా, మేము దీనిని క్షమించము. మేము దీనికి మద్దతు ఇవ్వము. ఈ భయంకరమైన పిరిగిపంద హింసను మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆ పర్యాటకులపై కాల్పులు జరిపిన తుపాకీ కాశ్మీర్ చేతిలో లేదు. కాశ్మీర్ ప్రజలు ఇలాంటి క్షణంలో మౌనంగా ఉండలేరు. మేము దుఃఖిస్తున్నాము. మేము ఆగ్రహంతో ఉన్నాము. మన ఇల్లు అని పిలిచే ప్రదేశంలో ఇంత భయంకరమైన ఘటన జరగడం పట్ల మేము సిగ్గుపడుతున్నాము. దయచేసి ఈ భయానక దృష్టికోణం నుంచి మమ్మల్ని చూడవద్దని మేము ప్రపంచాన్ని వేడుకుంటున్నాము. ఎందుకంటే ఇది మా ప్రజలు చేసింది కాదు. మా తల్లులు హంతకులను పెంచి పోషించరు. మా తండ్రులు ద్వేషాన్ని బోధించరు. మా మసీదులు హత్యను బోధించవు. మేము ప్రతిరోజు ఆచరించే ఇస్లాం పవిత్ర ఖురాన్ దయ, శాంతి, న్యాయం యొక్క విశ్వాసం అని స్పష్టం చేస్తోంది. ఒక్క అమాయక ప్రాణాన్ని తీయడం కూడా మొత్తం మానవాళి ప్రాణాన్ని తీయడం లాంటిది. దీన్ని ఎవరూ సమర్థించరు. ఇది కేవలం సిగ్గుపడాల్సిన అంశం. ఈ హింసను నడిపించిన వారు ఏమి ఆశించి, ఏమి సాధించాలని ఇలాంటి దుష్ప్రచారాలు పాల్పడ్డారో నాకు తెలియదు. కానీ మీరు ఏం చేశారో నాకు తెలుసు. కుటుంబాలను నాశనం చేశారు. పిల్లలను అనాథులుగా వదిలిపెట్టారు. ఈ భూమి మీదున్న ఎందరో హృదయాలను విచ్ఛిన్నం చేశారు. దాని గౌరవం, మర్యాదను కాపాడుకోవడానికి తరతరాలుగా పోరాడిన స్థలాన్ని మీరు భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించారు. కానీ ఇది తెలుసుకోండి, మీరు విజయం సాధించలేరు. మీరు మా కథను తిరిగి వ్రాయలేరు. మీరు మా గొంతును దొంగలించలేరు. కాశ్మీర్ మీ ఆట స్థలం కాదు. ఇది మీ యుద్ధభూమి కాదు. అది ఖచ్చితంగా మీ ఆయుధం కాదు. మేము కాశ్మీరులు మెహ్మన్ నవాజీని నమ్ముతాము. అతిథులను దేవుని ఆశీర్వాదంగా గౌరవించే లోతైన సాంస్కృతిక సంప్రదాయం కలిగి ఉన్నాం. మేము బయట వారిని స్వాగతించి ఆలింగనం చేసుకుంటాము. మేము మా ఆహారాన్ని, మా కథలను, మా ఇళ్లను, అన్నింటికంటే ముఖ్యంగా మా గౌరవాన్ని అందిస్తున్నాము. అందుకే ఈ దాడి మమ్మల్ని తీవ్రంగా బాధపెడుతోంది. ఇది కేవలం నేరం కాదు, మేము నమ్మే ప్రతిదానికి అప్రవిత్రం చేస్తోంది. బాధితుల కుటుంబాలు ఈ విషయాన్ని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ బాధ మీది మాత్రమే కాదు, మాది కూడా. మేము మీతో కలిసి దుఃఖిస్తున్నాము. మీ నష్టానికి మేము ఏడుస్తున్నాము. మీరు శాంతిని కోరుతూ కాశ్మీర్కి వచ్చారు. మిమ్మల్ని రక్షించడంలో మేము విఫలమయ్యాము. అందుకు క్షమించమని కోరుతున్నాం. గాయపడిన వారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము. మీరు ఒకరోజు తిరిగి ఈ కొండలకు వచ్చి మీకు ఆశ్రయం ఇచ్చే వేరే కాశ్మీర్ను చూడవచ్చు. ఈ విషాదంతో మమ్మల్ని చిత్రించకండి. లోతుగా చూడండి. మా గొంతులను వినండి. మా ఖండనను వినండి. మా బాధను తెలుసుకోండి. కాశ్మీర్ ప్రజలు ఈ నేరానికి పాల్పడేవారు కాదని అర్థం చేసుకోండి. మేము దాని బాధితుల్లో ఉన్నాము. ఈ భూమి చాలా రక్తాన్ని చూసింది. చాలామంది తల్లులు ఏడ్చారు. చాలామంది కుమారులు మరణించారు. మేము శాంతిని కోరుకుంటున్నాము. ఈ హింస మా పేరు మీద లేదు. అది ఎప్పుడూ లేదు, ఎప్పటికీ ఉండదు అంటూ కాశ్మీరీ వాయిస్తో ప్రకాష్ రాజ్ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.